హలో గైస్, ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే ఆల్ ఐస్ ఆన్ రఫా అని చాలా వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి. అసలు ఈ ఆల్ ఐస్ ఆన్ రఫా ఏంటో తెలుసుకుందాం. అక్టోబర్ 7న 2023లో ఇజ్రాయెల్, పాలస్తీనాలు అనే 2 కంట్రీస్ అయితే ఉన్నాయి. పాలస్తీనాలో హమాస్ అనే సంస్థ ఇజ్రాయెల్ మీద అనుకోకుండా అయితే దాడి చేస్తుంది. అందులో చాలామంది అయితే చనిపోతారు. దానికి ప్రతీకారంగా ఇజ్రాయేలీలు దాడి చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ మెయిన్ టార్గెట్ హమాస్ని అంతం చేయడం. వాళ్ళ పాలస్తీనా మీద ఎంట్రన్స్ నుంచి దాడి చేయడం అయితే స్టార్ట్ చేస్తే అందరూ భయంతో వెనక్కి అంటే రఫా అనే ప్లేస్లో దాక్కున్నారు. ఆ రఫా అనే ప్లేస్ని ఎలా యూస్ చేస్తారు అంటే వేరే కంట్రీస్ మెడికల్కి కానీ ఫుడ్కి కానీ నార్మల్ పీపుల్కి పంచడానికి ఈ ప్లేస్ని యూస్ చేస్తారు. అయితే ఇప్పుడు ఇజ్రాయేలీలు ఈ రఫా అనే ప్లేస్ మీద దాడి చేసింది. ఇక్కడ 1.4 మిలియన్ కిడ్స్ అండ్ ఉమెన్స్ అయితే చనిపోయారు అని న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. ఇజ్రాయేలీలు దానికి ఏం చెప్పింది అంటే బాంబ్స్ కానీ మిసైల్స్ కానీ వెపన్స్ కానీ మాకు తెలిసిన దాని ప్రకారం ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అవుతుందని తెలిసింది, అందుకే మేము ఇక్కడ బాంబింగ్ అయితే చేశామని చెప్పారు. కాకపోతే లేడీస్ని, కిడ్స్ని, సివిలియన్స్ని చంపడం కరెక్ట్ కాదు, కాబట్టి వరల్డ్ అంతా కూడా ఐస్ ఆన్ రఫా అని అంటే మీ కాన్సన్ట్రేషన్ రఫా మీద పెట్టండి, ఇక్కడ చాలా జరుగుతుంది, మీరు దీన్ని పట్టించుకోండి అని వరల్డ్లో స్లోగన్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇది మన ఇండియాకి కూడా వచ్చింది. ఈ వీడియో ద్వారా ఆల్ ఐస్ ఆన్ రఫా అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.